1940 నుంచి 1991 వరకు, అంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోయిందో, అంటే సోవియట్ యూనియన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి కొంత వరల్డ్ అంతా చేంజ్ అయిన టైంలో ఈ మధ్యలో కొన్ని భయంకరమైన యుద్ధాలు, భారీ యుద్ధాలు, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, చాలా యుద్ధాలు జరిగినాయి అనమాట. జరిగినప్పుడు ఏంటంటే కొంత గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని ఒక సెక్షన్లోకి వెళ్ళిపోయినాయి. ఫస్ట్ కంట్రీస్ అంటే ఏంటి అంటే అమెరికా, జర్మనీ, యూరప్, ఇలా కొన్ని కంట్రీస్ ఇలా వెళ్ళిపోయినాయి. తర్వాత సెకండ్ కంట్రీస్ ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు ఏమేమైతే ఉన్నాయో, చైనా, లాటిన్ అమెరికా, రష్యా, ఇలాగా వాళ్ళు సెకండ్ కంట్రీస్ కింద డివైడ్ అనమాట. సో వీళ్ళు ఇలా కొన్ని అటు నుంచి ఇటు యుద్ధాలు జరుగుతున్న టైంలో ఈస్టర్న్ యూరోపియన్ సెకండ్ వరల్డ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు. జరుగుతున్న టైంలో ఏషియా, ఆఫ్రికా ఇటువైపు ఏమేమైతే డెవలప్ కానటువంటి నేషన్స్ ఉన్నాయో, వెనకబడ్డటువంటి దేశాలు అన్నమాట ఇవన్నీ. సో ఆ వెనకబడ్డటువంటి దేశాలన్నిటినీ ఏంటి అంటే థర్డ్ వరల్డ్ నేషన్స్ కింద డిక్లేర్ చేశారనమాట. సో ఇప్పటికి యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఉండేటువంటి లిస్టులో ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ కిందనే ఉన్నది. అంటే మనం థర్డ్ వరల్డ్ నేషన్ కిందనే ఉన్నాము. అంటే మనం జీడిపి పెరిగింది, మనం వరల్డ్ వైడ్ డెవలప్ అయ్యాము, బిజినెస్లు పెరిగినాయి, అన్ని రకాలుగా మనం చాలా అడ్వాన్స్డ్ ఇదిగా ఉన్నాం మనం. అయితే ఈ అడ్వాన్స్డ్ అంటే ఏంటి అంటే మనము వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ ఎకనమీని డెవలప్ చేస్తున్నాం.